సంగీత సన్మిత్రులకు నమస్సులు. శ్రీ క్రోధినామ వత్సర శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ శుభ తరుణంలో తెలుగు సాహిత్యంలో ఏకైక సరస్వతీపుత్ర బిరుదాంకితులు, చతుర్దశ భాషా గహన వీధి విహారి, పద్మశ్రీ, బ్రాహ్మీభూషణ, గానమూర్తి ఇత్యాది అనేక బిరుదులతో సత్కరింపబడినటువంటి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గేయ కావ్యం జనప్రియ రామాయణం నుండి రామజనన ఘట్టం మీకోసం. షట్పదీ వృత్తాలలో అనితర సాధ్యంగా అలతి పదాలలో మధురమైన భావ మంజరులను గేయ కావ్యంగా మన ముంగిట నిలిపిన పుట్టపర్తి వారి కావ్య సౌందర్య ప్రతిభను ఈ జనప్రియ రామాయణంలో మనం గమనించగలం. జ్ఞానపీఠానికి దూరమైన అసలైన జ్ఞానపీఠాన్ని అధిరోహించినటువంటి పుట్టపర్తి వారి జనప్రియ రామాయణ కావ్యం నుంచి రామజనన ఘట్టం మీకోసం. అడుగడుగునను దోచునెడదలో రాజునకు గాబో పుత్రోదయంబు, నెమ్మనము కుసుమితంబొక నందనము, రంగనాథులదలచి వినయమున తలవంచు రాజు తిరుమంత్రమును సాయుజ్య మధురమును జపించు, రంగనాథుని మేన తొంగలించెడు నట్టి తులసికాదామ వాసనలు, అంతిపురమున వీచినటులయ్య గములు, క్షీరోద మధ్యమున బవళించు మధుసూదనుడు సూర్యవంశమున దోతించు భాతి నృపునకు దోచే, కౌసల్యకింటిలో కనుమూత పడదు దిక్కుల నెల్ల రంగనాథుండు, శంఖ చక్ర గదాది భృత్య శోభితుడు, నిటల తట ఘటితాంజలుండవుచు కట్టెతుట నిలుచున్న చండరాక్షస కులజ్వరమైన గరుడుండు, నే వత్తునే తల్లి నీకు సుతుడను గాగనే చనుల పాలు కాంక్షించి, యాజ్యాకుతుల కన్న చవులు భావించి, ఒక తొల్లి యదితికిని జన్మించి తమర కావ్యంబూని నీవు రెండవ యదితి దేవి ఈసారికిని, ఒక తొల్లి యదితికిని జన్మించి తమర కార్యంబూని నీవు రెండవ యదితి దేవి ఈసారికిని అని పలికినటులైన అతివ కలకల నవ్వు, పూర్వజని ఏదియో మెదలి కైమోడ్పు మధురముగా మదియెల్ల కదలి, తపమునను ఫలకాల మెదురైన పలు తలంపుల నలగు సాధకుని ఎదవోలి సదమదంపై కొలతి, చిగురు వెట్టెను తరులు చిగురు విడిచెను తరులు, పోయి వచ్చెను పంచగములు గర్జించి యుడిగినవి మింట మేఘములు, మరి ఒక్కసారి పుష్పించినవి సర్వతోముఖముగా సకల తరువులెగాదు సర్వచేతనములును, మరి ఒక్కసారి పుష్పించినవి సర్వతోముఖముగా సకల తరువులే కాదు సర్వచేతనములును, అరుదెంచె నవమి తిథి అనితరము నా భాగ్యమని క్రొత్త సొబగులది బోలి, యబ్జ విస్మేరమున అలరింపజాలి, తరుణారుణారుణములు చెంగావి యవకళించిన మేన వాసంత నవసుమాభరణములు ధరించి, వాసంత నవసుమాభరణములు ధరించి, కలకంటి ఉత్సాహ కర్కశంబున గూసి పంచమంబ విరామరవము, షట్పదము షడ్జమందినది కోమలము, మధుమాస మధుర వాసనలు మధుమాస మధుర వాయువులు రామాంగ సంస్పర్శకై అప్పడించెడు నట్టులలది కొన్నవి తావి. ఇలా ప్రకృతిని వర్ణించిన తరువాత అటు స్వర్గం వైపు కవి దృష్టి మరల్చాడు. దుగ్ధ సాగరమందు తొయ్యలిని వీక్షించి
ఇక పోయి వత్తునన్నాడు. రంగపతి సీత నీవవుదువన్నాడు. కొలది కాలము విరహమన్నంత రమ మొగము వాడినది. వాడిన మొగమ్ముపై వైకుంఠు తడి ముద్దు. కస్తూరి తిలకమ్ము కరగి బొమ్మలనంటి కుటిలాలకలు చౌకళింప. మకర కుండల కాంతి దిశల మిట్టింప. వేగమున అడతంచె రంగపతి కడితి తిరుమంత్రమున నడగియుండెడు నట్టి అర్చావతారము. నడతెంచి నిడుద కన్నుల మృక్కు దివిజ కాంతా పంక్తి దాటి. బ్రహ్మాది ముకులిత కరంబులను దాటి. శిరములను వంచి నిలుచున్నట్టి బ్రహ్మర్షులకు నమస్కారము గావించి సరసముగా భాషించి. నడతించి నడువనర్థం బగుచునొక కాంతి కిరణముగా మారి. రంగపతి కౌసల్య తల్లిగా గోరి. రంగనాథాయనుచు నామె యను నా పల్కుతోననే గర్భశయ్యను చేరి. కనులు మూర్చెను స్వామి. పాలసంద్రమ్ముపై పణిపణారంగముల బవ్వళించిన దానజేసి. యైనట్టి యొత్తుల వియంగముల బాసి. కొంగ్రొత్తయైన చవి భాసించి శ్రీనివాసుడు భక్త హృదయ తల్పములందయం తమరులోదనకు. తనకొక్క జన్మంబు తనకొక్క తల్లి తనలోననే నవ్వుకొన్నాడు. అంతలో తెప్పరిలినట్టులైనాడు. శిశుభావమావహించినతోనే అంతలో అజ్ఞాని అయినాడు దేశకాలాబాధితుడు స్వామి. శిశుభావమావహించినతోనే ఎంతలో నజ్ఞాని అయినాడు దేశకాలాబాధితుడు స్వామి. విచ్చేయుమో దేవ వినుమతులు కాచికొన్నారు గ్రహములు శుభంకరములు. విచ్చేయుమో దేవ వినమితులు కాచుకొన్నారు గ్రహములు శుభంకరులు. ఋషిగణము కాచుకొన్నారు అభ్రగతులు. ఓం నమో నారాయణాయని నలువ పలికిన ఎంత నారాయణుడు తాను నరుడుగా జన్మించి. నారాయణుడు తాను నరుడుగా జన్మించి. వచ్చే భాగంలో